సుబ్బిరామిరెడ్డి అంశానికి సంబంధించి ఇది అంత 8,100 కోట్ల పైన దానికి 2,000 కోట్లు చెల్లించేసి బయటకు వచ్చేస్తాను అని అంటే బ్యాంకులు ఎలా ఒప్పుకుంటాయి? అలాగే అందులో కూడా 115 కోట్లే చెల్లించాడు ఆయన. అంటే మీకు ఈ కేసు అర్థం కావాలి అంటే మొదలు అసలు ఏంటి అర్థం కావాలి. సుబ్బరామిరెడ్డి ద ఓనర్ ఆఫ్ గాయత్రి ప్రాజెక్ట్స్. గాయత్రి ప్రాజెక్ట్స్ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఈ కంపెనీ వివిధ బ్యాంకులు నుంచి 8,100 crores అప్పులు తీసుకున్నారు. 8,100 కోట్లు. ఇందులో హైయెస్ట్గా 24% కెనరా బ్యాంక్ ఇచ్చిన, 18% బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చింది, సో 11% ఐడిబిఐ ఇచ్చింది, 11% పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది, ఇంకా ఇతర బ్యాంకులు చిన్న చిన్న బ్యాంకులు ఇచ్చాయి. మొత్తం 8,100 crores. సో ఈ కంపెనీ ఏం చేస్తారంటే మా నష్టాలు వచ్చేసామని ఇన్సాల్వెన్సీ ప్రకటిస్తారు. ఇది ఒక్క సుబ్బరామిరెడ్డితో మొదలు కాలేదు, ఈ కథ ఎంతో ఎండు కాలేదు. అనిల్ అంబానీ ఇదే చూసాం, విజయ్ మాల్యా ఇదే చూసాం. దేశమంతటా జరుగుతున్న దుర్మార్గం ఇదే. ఈ చేతులు ఎత్తేసిన తర్వాత చాలా కొన్నేళ్ళు నడిచింది కేసు. ఆ తర్వాత ఆస్తులు బ్యాంకులు వేలమేస్తే అసలు మొదలు ఈ కంపెనీని కంపెనీకి అమ్మకానికి పెడితే ఒక్కటే బిడ్డర్ వచ్చాడు. సో అప్పుడు ఏం చేశారంటే బ్యాడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది ఇదేంటంటే ఇలా నష్టాలు వచ్చిన కంపెనీలను అప్పులను స్వాధీనం చేసుకుంటుంది. వాళ్ళు అరౌండ్ 400 crores ఆఫర్ చేశారు, చాలా తక్కువ కనుక ఒప్పుకోలేదు. లాస్ట్కి ఇప్పుడు సుబ్బరామిరెడ్డి నాయకత్వంలో గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రమోటర్స్ 2,400 crores ఇచ్చేస్తాం, మిగతా మాఫీ అన్నారు. అంటే 30% పేయర్స్. దీన్ని హెయిర్ కట్ అంటారు ఈ లాంగ్వేజ్లో. 70% బ్యాంకులు నష్టపోవాల్సిందే. మన సామాన్యుడేమో లోన్ తీసుకోకపోతే మన స్కూటర్ తీసుకెళ్తారు, కార్ తీసుకెళ్తారు. ఇంత బహిరంగంగా ఇండస్ట్రీస్ అయితే జెన్యున్గా బిజినెస్ నడిపి అది ఫెయిల్ అయ్యి లోన్ కట్టలేకపోయే వాళ్ళు కొద్ది మందే ఉండొచ్చు. అత్యధిక మంది ఏం చేస్తారంటే మనీని సైఫన్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు 1,000 కోట్లు అప్పు తీసుకుంటారు. ఒక డౌట్ ఇక్కడ, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఒక లోన్ ఇచ్చే ముందు మనం ఇప్పుడు ఇంటికే లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత ఇస్తారు? 80% ఇస్తారు. ఇప్పుడు అతను లోన్ తీసుకున్నాడు, ఇన్ని వేల లోన్ తీసుకున్నప్పుడు బిజినెస్ లోన్ వేరుంటుంది, హోమ్ లోన్ వేరుంటుంది. జనరల్ గా అంటున్నాను, ఒక అది మీకు అర్థం కావాలి అంటే ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ ఏమి ఉండవు కదా. ఆస్తులు అవన్నీ రికవరీ చేసే ఆలోచన రికవర్ చేసినా కూడా రావు, అదే పాయింట్ కదా. ఆస్తులు రికవర్ చేసి 2,400 crores కూడా రావు. ఆ పరిస్థితి ఇప్పుడు. ఆస్తులు అంటే ఒక కంపెనీ నష్టపోయిన తర్వాత ఆ కంపెనీకి ఏముంటాయి ఆస్తులు? ఇప్పుడు కరెక్ట్ గా సుబ్బరామిరెడ్డి పని చేస్తాడా లేదా అనేది నేను చెప్పడం లేదు, కానీ జనరల్ మోడల్స్ ఆపరేండి ఏంటంటే ఒక 5,000 కోట్లు అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని కంపెనీ నడుపుతుంటారు, తమ సొంత కంపెనీలకు ఆర్డర్లు ఇస్తుంటారు, తన సొంత కంపెనీలకు మనీ డైవర్ట్ చేస్తారు, సొంత కంపెనీలే కాదు సొంత ఆస్తులు పెంచుకుంటారు. ఈ కంపెనీని దివాలా తీయించుతారు. దివాలా తీసే కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్పగిస్తారు. ఆస్తులు అటాచ్ చేయలేదు, ఎందుకంటే కంపెనీ కదా, ఆ కంపెనీ వేరు ఇది వేరు అంటారు కదా. సో ఆ కంపెనీ లాలో ఉండేటువంటి లోపాలను దుర్వినియోగం చేసుకుంటారు. కాస్ట్లీ లాయర్లు ఉంటారు, కాస్ట్లీ కార్పొరేట్ లాయర్లు ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్లు ఉంటారు, మొత్తం మీద బయటపడతారు. ఇది జరుగుతున్న దుర్మార్గం. మళ్ళీ అవన్నీ వచ్చి మన సామాన్యుల మీద. అదే కాదు, మీకు ఇంకో విచిత్రం కూడా చెప్తాను. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీడియోకాన్లో ఇదే జరిగింది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళే వచ్చి తక్కువ రేటు కొనుక్కుంటారు అదే కంపెనీ. మళ్ళీ వీళ్ళకి లోన్స్ ఇస్తారా? లోన్స్ ఇవ్వడం అదే కంపెనీ కొంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే 10% చెల్లించి కంపెనీ చేతులు దులుపుకొని మళ్ళీ ఆ కంపెనీ వీళ్ళు వచ్చుకుంటారు. ఇప్పుడు లా నిజంగా మారాల్సిన అవసరం ఉంది. ఎవరు అట్లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు, అసెంబ్లీలో. ఎవరు మార్చాలా? ఎవరు మార్చాలి? ఇవాళ ఇలా బ్యాంకులకు అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఏమంటున్నా అంటే బ్యాంకుకు 100 కోట్లు ఎగ్గొడితే ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయరాదని డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు. దీనికి రెడీగా ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేయదు, ఎవరు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, ఎవరు చేయరు. సింపుల్ 100 కోట్లు బ్యాంకులకు ఎగ్గొడితే ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్. ఎంపీగా పోటీ చేయరాదు, ఎమ్మెల్యేగా పోటీ చేయరాదు, నడవదు కదా. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి, ఇలా బ్యాంకులకు 1,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళ పేర్ల జాబితా ఇవ్వండి అంటే కూడా ప్రభుత్వం. సో అందువల్ల ఇది ఒక పెద్ద మోసం. 5,700 కోట్లు మళ్ళీ బ్యాంకులు ఎవరి మీనాయి. బ్యాంకుల్లో ఉన్న 70% డిపాజిట్లు మనలాంటి వాళ్ళే. మన డిపాజిట్లను వీళ్ళకి ఇవ్వడం. ఇది క్లియర్ అప్రాప్రియేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ కామన్ మ్యాన్ టు ద రిచ్. నిజంగా మనందరం కూడా వాయిస్ రేస్ చేయాలి.
అసలు ఖచ్చితంగా అలాంటి raise వాళ్ళు చేయాలి. ఏళ్ల తరబడి మాట్లాడుతున్నారు అంటే- కార్పొరేట్ లూట్ పైన. ఇది ఒక కార్పొరేట్ లూట్. ఇది ఏదో ఒకటో రెండో కంపెనీలు నిజంగానే వ్యాపారంలో నష్టపోతాయి. వ్యాపారంలో నష్టపోతే ఒక డైమెన్షన్, Correct. ఎందుకంటే వ్యాపారము ఇండస్ట్రీ లాభాలు వస్తున్న గ్యారంటీ లేదు కనుక అనేక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్లు నష్టపోతాయి. ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ కొరకు ఇండస్ట్రీ పెడతారు, కానీ జెన్యున్గా నష్టపోయేది తక్కువ. అంటే దీన్ని మేము ఇప్పుడు నాగార్జున ఫైనాన్స్ అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు నాగార్జున ఇండస్ట్రీస్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు రోడ్డు మీద. మేము ఈ 30 ఏళ్ళ కింద మా నానే 50,000 Finance, ఒక్క పైస రాలే. పెన్నార్ ప్యాటర్స్ అని ఎంతో మంచిగా బ్రహ్మాండం తిరుగుతాడు పెన్నార్ అంటాడు. నేనే 15,000 కట్టిన పెన్నార్ ప్యాటర్స్. ఓకే, అప్పుడు నాగార్జున ఫైనాన్స్ మీకు పంజగుట్టలో నాగార్జున సర్కిలే ఉంటుంది. అవును, ఆ సర్కిల్ చూసినప్పుడల్లా కడుపు మండుతుంది. 30 ఏళ్ళ కింద 50,000 రూపాయలు అండి కష్టార్జితం. ఒక ఆర్డినరీ స్కూల్ టీచర్ మా నాన్న. సో ఆ రోజు మా నాన్న కళ్ళల్లో నీళ్లు చూస్తాను నేను. రైట్. సో ఇలా ఎగ్గొడుతూనే ఉంటారు వాళ్ళు బ్రహ్మాండంగా కార్లలో తిరుగుతూ ఉంటారు, right. But something అంటే ఎక్కడో ఒక బిజినెస్ step పడాలి. ఫ్లైట్లలో పోతూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రజల సొమ్మును తీరగా తినడం అనేది పారిశ్రామికవేత్తలకు అలవాటు అయిపోయింది కదా. దీని మీద అందరం రైజ్ చేయాలి వాయిస్, దీని మీద నిజంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా